తను చిన్నప్పుడుగా ఉన్నప్పుడే అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల ఉన్న ఇంటిని వదిలిపెట్టి కొత్త ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన రోజే అమ్మాయికి అర్థమైపోయింది ఏదో ఆ ఇంట్లో తనని వెంటాడుతుందని. పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాన్లే అని ఊపిరి పీల్చుకుంటున్న టైంలో అదే ఇంట్లో 6 నెలలు ఉండాల్సి వచ్చింది. అక్కడ ఏదో ఉందని తెలిసిన తర్వాత కూడా అదే ఇంటికి ఎందుకు వెళ్లారు? అసలు ఆ ఇంటి గోడల వెనక ఉన్న చీకటి రూపం తనని ఎలా వెంటాడింది? అసలు అక్కడున్నది ఎవరు అని తెలుసుకోవాలంటే మరి కథలోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్లే ఇంకా నాకు మంచి మంచి రియల్ హారర్ స్టోరీస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. నిజం చెప్పాలంటే మీరు చేసే లైక్ అండ్ మీరు పెట్టే కామెంట్సే నాకు ఒక బూస్టప్ లా పనిచేస్తాయి. నా పేరు నజ్మా. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నమ్మకు ఒకరోజు రాత్రి సమయంలో ఫుల్గా ఫీవర్ వచ్చింది. అప్పుడు మేముండే కాలనీలో అక్కడ హాస్పిటల్స్ లేవు, ఆటోలు కూడా దొరకవు. మేము మెయిన్ రోడ్ పైకి రావాలంటే చాలా దూరం నడవాలి. మా నాన్నమ్మకు ఆ రోజు చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు మా నాన్నకు అన్నయ్యకి కూడా బైక్ లేదు. ఆ రోజు మేము 10 నిమిషాలు నడిచి ఆటోని తీసుకొచ్చి మా నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ తర్వాత మా నాన్నమ్మకు క్యూర్ అయిన తర్వాత మా అమ్మమ్మ అంటే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అమ్మ నాన్న బావమరదళ్ళు అలా మేమందరం కూడా చుట్టాలమే. అసలు కథ స్టార్ట్ అయ్యింది ఆ ఇంట్లోనే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ రోజు అందరూ హాస్పిటల్ నుంచి మా నాన్నమ్మని తీసుకొని మా ఇంటికి వెళ్ళాము. ఇంకప్పుడు మా నాన్నమ్మ అందరికీ ఇలా చెప్పింది, నాకేమైనా అయితే ఇక్కడ హాస్పిటల్స్ లేవు, నేను ఈ ఇంట్లో ఉండను, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తాను అని నన్ను చూసి ఏడ్చింది. ఇంకా నాకు ఏడుపు వచ్చింది. నాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, తను లేకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అన్నాను. దాంతో మా అమ్మమ్మ ఇలా చెప్పింది, అయితే మా ఇంటి పక్కన పోర్షన్ ఖాళీగా ఉంది, మీరు అక్కడికి వచ్చేయండి అంది. ఇంకా మేమందరం డిసైడ్ అయ్యాము మేము అక్కడే ఉంటే బెస్ట్. నానమ్మకి హాస్పిటల్స్ కూడా దగ్గర కదా అని ఇంకా ఈ ఇల్లు ఖాళీ చేసేసి ఆ ఇంట్లోకి వెళ్ళాము. ఆ రోజు ఆదివారం. ఆ ఇంట్లో ఏంటంటే 4 పోర్షన్స్లు ఉంటాయి. కింద గోడన్, ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు, పైన 4 పోర్షన్స్లో ఒకటి బయట వాళ్ళు, 2 మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి, 3వ పోర్షన్లో వేరే వాళ్ళు, 4వ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం. ఆ రోజు రూమ్ మొత్తం సామాన్లు ఉన్నాయని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పైన పోర్షన్లో నేను పిన్ని వాళ్ళ పిల్లలిద్దరూ అందరం కలిసి పడుకున్నాము. అయితే అది ఫస్ట్ టైం నేను ఆ ఇంట్లో నిద్రపోవడం. అప్పుడు టైం నైట్ 1:30 అలా అవుతుంది. మెయిన్ డోర్ దగ్గర ఎవరు నుంచొని ఉన్నారు. నాకు భయం వేసింది. మా తాతయ్య ఏమో అనుకుని పిలిచాను, కానీ ఆన్సర్ ఇవ్వడం లేదు. నేను మెల్లగా లేచి వెళ్తున్న డోర్ దగ్గరికి. అప్పుడు వెనక నుంచి మా తాతయ్య ఏంటమ్మా అన్నారు. నేను ఉలిక్కి పడ్డాను. తాతయ్య నా పక్కనే ఉంటే అక్కడుందెవరు అని. ఇంకా అటు ఆ డోర్ వైపు కూడా ఎవ్వరు లేరు. నేను తాతయ్యకి చెప్పాను, ఏం కాదులే పడుకో, కొత్త ప్లేస్ కదా, కల వచ్చిందేమో అన్నారు. నెక్స్ట్ డే మండే నేను స్కూల్కి వెళ్ళాను. కానీ రాత్రి జరిగిందే స్కూల్కి వెళ్ళినా గుర్తుకొస్తూనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి మేమున్న పోర్షన్లో పడుకొని ఉన్నాను. ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా రాత్రి అయింది. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకుందామన్నారు మా పిన్ని వాళ్ళ పిల్లలు. సరే అని మళ్ళీ పడుకున్నాం అందరం. నేను నిద్రపోతున్నప్పుడు నా దిండు దగ్గర ఎవరో కూర్చొని నన్ను లే లే అంటున్నారు. దాంతో నాకు మెలకు వచ్చి నేను లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా అమ్మమ్మని లేపి చెప్పాను. అప్పుడు అమ్మమ్మ పక్కనే పడుకున్నా, లైట్ వేశారు. అయినా నా భయం మాత్రం పోవడం లేదు. మళ్ళీ 3 days అలానే ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. నాకు చాలా భయం వేసింది. దాంతో నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. మా అమ్మకి చెప్పాను ఇలా అయ్యింది అని. అప్పుడు మా అమ్మ ఏమో ఈరోజు నువ్వు మన ఇంట్లోనే పడుకో అంది. సరే అని పడుకున్నా. ఫుల్ బెడ్షీట్ మొత్తం కప్పుకొని పడుకున్నాను. అప్పుడు నా కళ్ళలోకి ఒక ఆవిడ ఫుల్గా భయంకరంగా తన బాడీ మొత్తం కాలిపోయిన పొరలు పొరలుగా, ఫేస్ మీద మొత్తం బ్లడ్, కళ్ళు పెద్దవి, జుట్టు మొత్తం విరబూసుకొని మా బాత్రూమ్ నుంచి నా బెడ్ మీదకి వచ్చి నా మీద ఉఫ్ ఉఫ్ అంటూ కాళ్ళ దగ్గర నుంచి ఊదుకుంటూ నా పైకి వస్తుంది. దాంతో నేను గట్టిగా అరిచేశాను. అందరు లేచారు. ఏమైంది అంటే అంతా చెప్పాను.
నాకింక భయం వేసి ఫుల్‌గా ఏడుస్తున్నాను. అప్పుడు టైం అర్ధరాత్రి 1 అయింది. ఆ రోజు నైట్ మొత్తం నేను నిద్రపోలేదు. మార్నింగ్ మా అమ్మమ్మ తాయెత్తు కట్టింది. అప్పుడు కొంచెం భయమైతే తగ్గింది నాకు. ఇంక స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నైట్ అయితే చాలు నాకు భయం వేసేది. ఇంక దువా చదువుకొని పడుకునేదాన్ని. అలా 4 మంత్స్ అయిపోయాయి. ఆ తర్వాత నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు నేను 9th క్లాస్. మా ఆయన నన్ను చూసి లవ్ చేసి మా తాతయ్యతో చెప్పి పెళ్ళికి ఒప్పించారు. మా అత్తయ్య వాళ్ళు కూడా ఆ లైన్‌లోనే ఉండేవాళ్ళు. ఓన్ హౌస్. నేను మా లైన్‌లో నుండి స్కూల్‌కి మా నాన్నతో పాటు వెళ్ళేదాన్ని. అప్పుడు మా ఆయన చూసి పెళ్ళికి ఒప్పించారు. మా అత్తయ్య వాళ్ళు నన్ను చూడ్డానికొచ్చారు. నేను తాయెత్తు వేసుకొని ఉన్నా. శారీ మీద తాయెత్తుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అని తాయెత్తు తీసేయమన్నారు. ఇంకా నేను తీసేశాను. తర్వాత వాళ్ళు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు నేను నైట్ స్నానం చేస్తుంటే ఎవరో నా పేరుతో పిలుస్తున్నారు. ఏంటి అంటే ఏం మాట్లాడలేదు. నేను స్నానం అయిపోయాక మా అమ్మని అడిగాను, ఎవరమ్మా నన్ను పిలిచింది అని. మా అమ్మ, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఎవరు అక్కడికి రాలేదు అంది. ఇంకా నాకు డౌట్ స్టార్ట్ అయ్యింది. ఓ ఇది మళ్ళీ వచ్చిందనుకుంటా అని ఆ రోజు రాత్రంతా నేను ఆ తాయెత్తు కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ ఎక్కడా అది కనిపించలేదు. ఇంకా రాత్రి అయింది. నాకేమో నిద్ర రావడం లేదు. ఎవరో నా మంచం పక్కన నుండి నడుస్తున్న సౌండ్ స్టార్ట్ అయ్యింది. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. ఇంకా భయం వేస్తుంది నాకు. తెల్లవారుజామున 4 వరకు అలానే భయంగా ఉంది నాకు. ఇంకా మార్నింగ్ అయింది కదా అని ఇల్లంతా వెతికాను. తాయెత్తు దొరికింది. ఇంకా వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాను. ఇంకా నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నాకు తాయెత్తుంది కదా, ఏం కాలేదు. డిసెంబర్ 4, 2016 ఆదివారం రోజు నా ఎంగేజ్మెంట్కి నేను రెడీ అవుతున్నాను. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. నన్ను చూసి, ఏంటి మెడలో తాయెత్తుంది, ఇలాంటివి ఉంచుకోకూడదు, మాకు ఇష్టం ఉండదు, తీసేయి అని తీసేశారు. మా అమ్మ వాళ్ళు కూడా ఏమీ అనలేదు. ఎంగేజ్మెంట్ మొత్తం అయిపోయింది. చుట్టాలు కొంతమంది మా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళకూడదు, మానేయాలి అన్నారు మా అత్తయ్య గారు. ఇంట్లో ఉండి నమాజ్ నేర్చుకో, ఇంటి పనులు వంట పనులు నేర్చుకో అని చెప్పారు. ఇంకైతే నాకు ఏడుపు వచ్చేసింది స్కూల్ వద్దు అనగానే. ఆ రాత్రి మా నాన్నమ్మ నన్ను శారీలో చూసి ఏడ్చేసింది. అప్పుడే నీకు పెళ్ళంట, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంది. నేనేమో ఇంకా పెళ్ళికి 9 మంత్స్ టైం ఉంది కదా, నేను నీ పక్కనే పడుకుంటాను నానమ్మ అని తన దగ్గరే పడుకున్నాను. ఇంకా నైట్ అయ్యింది. అందరూ నిద్రపోతున్నారు. నాకేమో నిద్ర రావడం లేదు. స్కూల్ మానేయమని చెప్పారు కదా అని అదే ఆలోచిస్తున్నాను. అప్పుడు టైం కరెక్ట్గా అర్ధరాత్రి 1:30 అలా అయింది. మా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎవరో చైర్ పైన కూర్చొని నా ఎంగేజ్మెంట్ శారీ కట్టుకొని రెడీ అవుతుంది. వెనక మొత్తం లూజ్ హెయిర్ ఉంది. నేను అంతే చూస్తున్నా ఆమెని. ఆమె చైర్ పైన కూర్చొని ఉంది కదా, సడన్గా హెడ్ మాత్రం నా వైపు తిప్పింది. అసలు ఆ సీన్ నా లైఫ్లో మర్చిపోలేను నేను. అంత భయంకరంగా ఉంది. నేను ఏం చేయకుండా కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న నా బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఏంటిది ఇలా అయింది అని మా నాన్నమ్మకి డౌట్ వచ్చింది. అయితే అంతరాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మా అమ్మ, అమ్మమ్మ. ఆయనేమో నన్ను ఆ ఇంట్లో ఉండకూడదు అని చెప్పారంట. ఉన్నా కానీ తాయెత్తు వేసుకోవాలి, లేకపోతే ఇలానే జరుగుతుంది అన్నారంట. కానీ మా అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు కదా అని నేను తాయెత్తు వేసుకోలేదు. ఆ తర్వాత నేను నమాజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా. కానీ నమాజ్ చేస్తున్నప్పుడు నా గుండె అయితే చాలా ఫాస్ట్గా కొట్టుకునేది. బాడీ మొత్తం చెమటలు పట్టేవి. అయినా సరే నేను అలాగే కంప్లీట్ చేసేదాన్ని. చాలా భయంగా ఉండేది నాకు. నా మ్యారేజ్ డేట్ సెప్టెంబర్ 17, 2017 ఫిక్స్ చేశారు. ఇంకా 9 మంత్స్ ఎలా ఉండాలి అని చాలా భయం వేసేది. ఒకరోజు నేను మార్నింగ్ నమాజ్ చేసుకుందామని లేచాను. అప్పుడు తెల్లవారుజామున 4:45 అలా అయింది టైం. నేను బయటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మా ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసి నమాజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకేదో నా వెనక నుండి వెళ్తున్నట్టు అనిపించింది. బెడ్ పైన మా అన్నయ్య పడుకున్నాడు. నా వెనక నుండి ఎవరు ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. పిచ్చి పిచ్చి అరుపులు వస్తున్నాయి. అయినా నేను నమాజ్లోనే ఉన్నాను. అప్పుడు నా పక్కన ఓన్లీ కాళ్ళు మాత్రమే చాలా భయంకరంగా ఉన్నాయి చూడ్డానికి. నా పక్క నుండి ఒక
నల్లటి ఆకారంలో ఓన్లీ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి నాకు. దాన్ని చూసిన వెంటనే నేను ఇంక గట్టిగా అరిచేశాను. దాంతో నిద్రపోతున్న మా అన్నయ్య లేచేసరికి అది వెళ్ళిపోయింది. ఇంకా జరిగిందంతా చెప్తుంటే మా నాన్నమ్మ వింది. తను ఇంకా చాలా భయపడిపోయింది. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని నన్నే అరిచింది. ఇంకా ఏ ఇంట్లో ఉండొద్దు, ఖాళీ చేసేద్దాం అంది. అప్పుడే ఇంకా వేరే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. ఇంతలోనే మా అత్తయ్య గారు ఫోన్ చేసి, పెళ్ళికి ఈ ఇల్లు బాగుంది, పెద్దగా ఉంది, అది కూడా మా ఇంటికి దగ్గరగానే ఉంది, ఇక్కడే ఉండండి అన్నారు. ఇంకా మేము ఏం చెప్పలేకపోయాము. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళకి కోపం వస్తుందేమో అని మేము కూడా సైలెంట్ అయిపోయాము. ఇంకా 9 months ఉంది నా మ్యారేజ్కి. అప్పుడు మా నాన్నమ్మ వేరే వాళ్ళు అంటే అంతరం వేసే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన కూడా ఆ ఇంట్లో అస్సలు ఉండకూడదు అన్నారు. ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా పీరియడ్స్ టైంలో అని చెప్పారు. ఇంకా 9 months నాకు చాలా భయంగా ఉండేది. సేమ్ ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించడం, ఇలా 9 నెలలు గడిచిపోయాయి. నైట్ మాత్రం నేను నమాజ్ చేసుకొని దువా చదువుకొని పడుకునేదాన్ని. ఇంతవరకు ఒక లెక్క అయితే నా పెళ్ళయ్యాక నేను మళ్ళీ ఆ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ ఇంట్లో నేను ఏం కోల్పోయానో, అసలు ఇంతకీ నాకు కనిపిస్తున్న ఆ దయ్యం ఎవరు, నా పెళ్లి తర్వాత కూడా నేను ఆ ఇంట్లోనే ఎందుకున్నాను, నాకు కనిపిస్తున్న ఆ దయ్యం ఎందుకు అంత భయంకరంగా ఉంది, ఇవన్నీ తెలియాలంటే అసలు నా పెళ్లి తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తాను. సెప్టెంబర్ 17, 2017 సంవత్సరంలో నా పెళ్లి ఫంక్షన్ హాల్లో జరిగింది. తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ముస్లిమ్స్లో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వధువు వరులకి 5 శుక్రవారాలు సెలబ్రేట్ చేస్తారు. అంటే ఒక ఫ్రైడే పుట్టింట్లో ఉంటే ఒక ఫ్రైడే మెట్టింట్లో, అలా 5 శుక్రవారాలు సెలబ్రేట్ చేస్తారు. అయితే నేను ఫస్ట్ వీక్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసి, వాళ్ళు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం, మీరు డైరెక్ట్గా కొత్త ఇంటికి వచ్చేయండి, ఇంకా ఈ దయ్యం ఇంట్లో వద్దు అని చెప్పింది. పెళ్లి కాకముందంటే నువ్వు మామూలుగా ఉండేదానివి కదా, ఇప్పుడు నువ్వు కొత్త పెళ్లి కూతురువి, అస్సలు ఇంటికి రావద్దు అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే సండే మా హస్బెండ్ నేను రెడీ అవుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి, మేము కొత్త ఇంటికి వెళ్ళడం లేదు అని చెప్పింది. నేనేమో ఎందుకమ్మా అని అడిగాను. ఆ కొత్త ఇంటి ఓనర్సే వస్తున్నారంట ఆ ఇంట్లోకి, వాళ్ళు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు అని చెప్పింది. ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. నాకేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను ఒక వారానికే. అప్పుడు మా అమ్మ, నువ్వు మాత్రం ఇంటికి రావద్దు, ఒక వారంలో ఇంకో ఇల్లు చూద్దాము అని చెప్పింది. ఆ తర్వాత నేను మా వారికి చెప్పాను, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు అని. ఎందుకు అని అడిగారు. అప్పుడు నేను మొత్తం చెప్పాను. అయితే నీ ఇష్టం, నీకు భయం ఉంటే వెళ్ళొద్దులే, ఇక్కడే ఉందామన్నారు. సరే అన్నాను. అప్పుడే మా అత్తయ్య మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు 1 నెల ఉండడానికి. నన్నేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, మేము ఇక్కడే ఉంటాంలేమ్మా అన్నారు. ఎందుకు, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ ఈ అమ్మాయి ఒక్కతే ఎలా ఉంటుంది, అందులోనూ తను కొత్త పెళ్లి కూతురు కదా, అలా ఒంటరిగా ఉండకూడదు, నేను కూడా ఉండను కదా, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక అప్పుడు తీసుకురా అని చెప్పారు. ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి భయంగానే వెళ్ళాము. మా అమ్మకి కూడా భయంగానే ఉంది, నేను మళ్ళీ ఆ ఇంటికే వచ్చాను అని. మేము మార్నింగ్ వచ్చాం కదా, అప్పుడు నాకు భయం ఏం వెయ్యలేదు, ఇంకా ఉండొచ్చులే అని అనుకున్నాను. ఇంకా రాత్రి అయింది. నేను మా హస్బెండ్ రూమ్లో ఉన్నాం. పడుకునేటప్పుడు బాగానే ఉన్నాను. నైట్ అర్ధరాత్రి 2:30కి ఉన్నట్టుండి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అసలు నా బాడీ మొత్తం ఆ జ్వరానికి వణికిపోతుంది. ఈలోపు మా ఆయన లేచి నన్ను చూసి అందరినీ పిలిచారు, నాకు ట్యాబ్లెట్ ఇచ్చారు. అయినా ఫీవర్ తగ్గలేదు. ఇంకా మా అమ్మకి డౌట్ వచ్చింది, ఇంకా నాకు ఫీవర్ ఎక్కువ అవుతుంది. నా పళ్ళు కూడా నేను గట్టిగా కొరుక్కుంటున్నాను చలికి. టైం నైట్ 3 అయ్యింది. ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అని మా నాన్న చెప్పారు. నేనేమో రాను అని ఏడుస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో అసలు నాకేం అర్థం కావడం లేదు. నేనైతే గట్టిగా ఏడుస్తూనే ఉన్నాను. నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకే తెలియదు, కానీ మాట్లాడేస్తున్నాను. మాట్లాడేది నేను కాదు అని కూడా నాకు అర్థమవుతుంది. నేను రాను, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి రాను, ఇది నా ఇల్లు అని గట్టిగా అరుస్తున్నా. మా అమ్మకు అర్థమైపోయింది అది నేను కాదు అని. మా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు, నేను వాళ్ళని చూసి నవ్వుతున్నా.
మా అమ్మేమో హాస్పిటల్కి తీసుకెళ్దామని నన్ను లేపుతుంటే నేను అస్సలు ఇంచు కూడా కదలడం లేదు. నేను రాను అని గట్టిగా అరుస్తున్నా. మా హస్బెండ్ని చూసి నువ్వు నాతోనే ఉండు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనిద్దరం వెళ్ళిపోదాం అంటున్నా. అందరినీ చూసి పక్క నవ్వుతున్నా. మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్దాం రా అంటే నేను రాను ఈ ఇంట్లో నుంచి, వెళ్ళిపోతే మళ్ళీ రాలేను కదా అంటున్నాను. మా అన్నయ్య నన్ను చూసి గట్టిగా అరిచాడు. చీపురి కట్టతో తంత అన్నాడు. అంటే అది నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నేనేమో ఏమైంది అని అడుగుతున్నా, ఎవ్వరు ఏం చెప్పడం లేదు. ఆ తర్వాత నా కళ్ళ ముందు ఒక దయ్యం నల్లగా ఫుల్ హెయిర్తో, తన ఫేస్ కాలిపోయింది. తను నాకు తప్ప ఎవ్వరికీ కనిపించడం లేదు. దాన్ని చూసి నేను భయంతో అరుస్తున్నా, అమ్మో దయ్యం అని. కానీ అది ఎవ్వరికీ కనిపించడం లేదు. తను నన్ను చూసి గోడ మీద ఎక్కింది, నన్ను ఆ వాల్ మీద నుంచి దూకమంటుంది. నేనేమో లేచి తన దగ్గరికి వెళ్తున్నా. మా అన్నయ్య ఎక్కడికంటున్నా నేనేం చెప్పడం లేదు. మా అన్నయ్య నన్ను ఒక చెయ్యి పట్టుకొని ఆపారు. ఆ దయ్యమేమో నా ఇంకో చెయ్యి పట్టుకొని లాగుతుంది. రా రా అంటుంది నన్ను. కానీ అది ఎవ్వరికీ కనిపించడం లేదు, నాకు తప్ప. అప్పుడు మార్నింగ్ అజా ఇచ్చారు. మా ఇంటి మసీద్ దగ్గర ఫుల్ సౌండ్ వచ్చింది అజాది. ఇంకా సౌండ్ వినగానే ఆ దెయ్యం గట్టిగా అరుస్తూ మా ఇంటి కిచెన్లోకి పరిగెత్తింది. ఆ తర్వాత అది నాకు కనిపించలేదు. అసలు ఆ రోజు నేను ఆ దయ్యాన్ని నా కళ్ళతో రియల్గా చూశాను. అస్సలు ఆ సీన్ని నేను నా జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేను. అలా అంత భయంకరంగా ఉంది. అప్పుడే నాకు ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్తో పీరియడ్స్ కూడా వచ్చేసాయి, వామిటింగ్ కూడా అవుతుంది. మా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. అప్పుడు టైం తెల్లవారుజామున 6 అయింది. హాస్పిటల్కి వెళ్దామంటే నేను రాలేను, చాలా నీరసంగా ఉంది అని చెప్పాను. ఏం కాదు రా అని మా నాన్న నా చెయ్యి పట్టుకొని లేపుతుంటే నేను అస్సలు లెగవలేకపోతున్నాను. ఇంకా మా నాన్నకు అర్థమయ్యింది, అసలు ఎప్పుడు తను ఇంత నీరసంగా లేదు కదా, ఎందుకు ఇలా జరిగింది అని. మా అమ్మమ్మ, నాన్న ముగ్గురు మాట్లాడుకొని దర్గాకి వెళ్దామని రెడీ అవుతున్నారు. అప్పటి వరకు నేను నిద్రపోతున్నా. వాళ్ళు వెళ్తుంటే సడన్గా లేచి వాళ్ళని చూసి ఒక్కటే నవ్వుతున్నాను. మా అన్నయ్య నన్ను చూసి నవ్వితే మొహం పగిలిపోయిద్ది అని చీపురి కట్ట తీసుకొని నా ముందు నుంచున్నాడు. ఇంకా నేను సైలెంట్గా అయిపోయాను. ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, మా హస్బెండ్, మా అన్నయ్య ఉన్నాం. మా నాన్న ఆటో స్టార్ట్ చేస్తుంటే అది స్టార్ట్ అవ్వడం లేదంట, అలానే ఉందంట. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది. వాళ్ళు దర్గాకి వెళ్ళిపోయారు. నా పేరు, ఇంటి డోర్ నెంబర్ చెప్పగానే ఆ హజ్రత్ అసలు ఆ ఇంట్లో ఉండొద్దు, ఆ ఇల్లు బాలేదు, మీ అమ్మాయికి కొత్త పెళ్లి కూతురుగా ఆ ఇంట్లోకి వచ్చిన రోజే ఆ దయ్యం మీ అమ్మాయికి కనిపించింది, ఒక తాయెత్తిచ్చి నాకు కట్టమని చెప్పారంట, నన్ను ఆ ఇంట్లో ఉండొద్దన్నారంట. అయితే మా నాన్న వాళ్ళు ఆ తాయెత్తును తీసుకొని వస్తుంటే మళ్ళీ ఆటో బ్రేక్స్ పడడం లేదంట. మా నాన్న ట్రై చేసి ఇంకా ఎలానో కలా ఇంటికి వచ్చేసారు, నాకు తాయెత్తు కట్టారు. వాళ్ళు తాయెత్తు కడుతుంటే నేను మాత్రం ఏమీ అనట్లేదు, సైలెంట్గా చూస్తున్నా. ఇంకా వాటర్ కూడా తాగించారు. అంతే, ఒక గంటలో నా ఫీవర్ మొత్తం తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ మొత్తం పోయాయి, నార్మల్గా అయిపోయాను. అప్పుడు మా నాన్న చెప్పారు, నా లైఫ్లో నిన్నెప్పుడు ఇలా చూడలేదు, నీకు అసలు ఏమైంది అని అడిగారు. ఇంకా నేను మొత్తం చెప్పాను. అందరూ నన్నే చూస్తున్నారు, నిజంగా ఇలా జరిగిందా అని. సరే ఇంకా ఆ టాపిక్ని వదిలే, నార్మల్గా ఉండు అని మా అమ్మ చెప్పింది. ఇంకా నేను సెట్ అయిపోయాను. కానీ ఆ ఇంట్లో ఉంటే మాత్రం భయంగా ఉండేది. అదే సిచ్యువేషన్ ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా 1 నెల అలాగే అయిపోయింది. నేను ఆ తాయెత్తు తీయలేదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసారు అని మా అత్తయ్య నాకు కాల్ చేశారు. సరే అని నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని రెడీ అవుతున్నా. ఇంకా మా అమ్మ చెప్పింది, ఆ తాయెత్తు తీయద్దు, ఈ ఇంటికి అస్సలు రాకు, మనం కొత్త ఇల్లు చూసాం, అక్కడికి ఈరోజు షిఫ్ట్ అయిపోతాం, ఇంకా నువ్వు కొత్త ఇంటికి రావచ్చు అని చెప్పింది. ఇంకా నేను కూడా చాలా హ్యాపీ, అమ్మ వాళ్ళు వేరే ఇంటికి వెళ్తున్నారు కదా అని. ఇంకా అదే రోజు మధ్యాహ్నం మా 5వ శుక్రవారం ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే నేను మా రూమ్లో వెళ్ళి బుర్ఖా తీసి అద్దంలో చూసుకున్నాను. ఇంకా ఈ తాయెత్తు ఎందుకులే, అత్తయ్య చూస్తే ఏమంటారో అని. అయినా నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను కదా, ఈ తాయెత్తు ఎందుకులే అని తీసేశాను. నాకైతే ఏం కాలేదు, అంతా నార్మల్గానే ఉన్నా. ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా.
మా అమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యాక వాళ్ళ ఇంట్లో 2 రోజులున్నా. ఎందుకంటే మ్యారేజ్ అయిన 3 నెలల్లో నిద్ర చేయాలి పుట్టింట్లో. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కొత్తగా షిఫ్ట్ అయిన ఇల్లు అయితే చాలా బాగుంది. మా అమ్మ అడిగింది తాయెత్తేది అని, తీసేశాను అన్నాను. ఇప్పుడేం కాలేదమ్మా, నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పాను. మా అమ్మ ఏమో సర్లే అంది. 2 రోజుల తర్వాత మళ్ళీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అయితే మా ఆడపడుచుకి 9 months వచ్చాయి. అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చాలా పాతది, ట్యాప్స్ కూడా ఉండవు, వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉండదు. అయితే మా అత్తయ్య మా ఆడపడుచు కోసం ఇల్లు రెంట్కి తీసుకుందామని చెప్పారు. నా పెళ్ళయి అప్పటికే 3 months అయ్యింది. అయితే మేము ఖాళీ చేసిన ఇల్లు నా పెళ్ళైన ఇల్లు, అదే ఆ దయ్యం ఉన్న ఇల్లు తీసుకుందామన్నారు మా అత్తయ్య. నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. నేను వద్దు అని చెప్పాను. ఎందుకు అని అడిగితే నేను మొత్తం చెప్పాను. అయినా మా అత్తయ్య నమ్మలేదు. అలా ఏం ఉండదులే అన్నారు. ఆ ఇంటికే వెళ్దాము, ఆ ఇల్లు అయితేనే బాగుంటుంది, మన ఇంటికి దగ్గరగా కూడా ఉంటుంది అన్నారు. అయినా నీకు భయం ఎందుకు, నేను ఉంటానుగా, ఒక 6 నెలలుండి మళ్ళీ మా ఆడపడుచు వెళ్ళిపోయాక మనం ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ మన ఇంటికే వచ్చేద్దామన్నారు. ఇదే విషయాన్ని నేను మా వారికి చెప్పాను. అత్తయ్య ఇలా ఇలా అంటున్నారని, ఆ ఇల్లు వద్దు అని. అయినా ఆయన ఏం కాదులే, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావుగా, మనతో పాటు మా అమ్మ కూడా ఉంటుంది కదా, ఒక 6 నెలలేగా, మళ్ళీ ఈ ఇంటికే వచ్చేద్దాంలే అన్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆ దయ్యం ఉన్న ఇంటికి ఓన్లీ మధ్యలో 8 ఇల్లులు మాత్రమే ఉంటాయి. మా ఈ 2 ఇల్లులు కూడా ఒకే లైన్లో ఉంటాయి. ఇంకా ఇల్లు క్లీన్ చేద్దామని వెళ్ళాము. మా అమ్మోళ్ళు ఖాళీ చేసిన తర్వాత అక్కడికి ఎవ్వరు రాలేదు ఆ ఇంటికి. మా అమ్మకి కాల్ చేసి చెప్పాను, అమ్మ ఆ ఇంట్లోకి మేము వెళ్తున్నామని. మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళడం. అయినా మా అత్తయ్య ఇష్టం కదా అని మా అమ్మ ఊరుకుంది. పక్క పోర్షన్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అనే ధైర్యంతో వెళ్ళాను. మా అమ్మ కూడా అదే చెప్పింది, జాగ్రత్తగా ఉండు, అమ్మమ్మ ఉంటుందిగా అంది. ఇంకా ఆ ఇల్లు క్లీన్ చేద్దామని వెళ్ళాము. డోర్ ఓపెన్ చేయగానే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి, భయం వేసింది, ఉలిక్కి పడ్డాను. అప్పుడు నా మెడలో ఏ తాయెత్తు లేదు. నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. ఒకరోజు మొత్తం సామాన్లు సర్దుకున్నాము. అయితే మా బెడ్రూమ్లో బెడ్ సెట్ చేద్దామని నేను మా వారు ఇద్దరం కలిసి ఫిక్స్ చేస్తున్నాం. అప్పుడు సడన్గా ఆ బెడ్కి సైడ్ పట్టి నా కాలు మీద పడింది. నా బొటన వేలు మొత్తం ఫుల్ రక్తం. అసలు నొప్పికి తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాను. ఇంకా పక్కనే మా అమ్మమ్మ ఉంది కదా, నా దగ్గరకు వచ్చేసింది. అసలు వచ్చిన రోజే ఇలా జరిగింది ఏంటి అని మా అమ్మమ్మకి డౌట్ వచ్చింది. ఇంకా నన్ను మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, కట్టేశారు. 1 week వాటర్లో తడపద్దు అని చెప్పారు. ఇంకా నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు. ఆ వారం రోజులు మా అమ్మకి కూడా భయం వేసింది. అసలు ఆ ఇంటికి వెళ్ళిన రోజే ఇలా జరిగింది ఏంటి అని. మా అమ్మ మళ్ళీ తాయెత్తు వేయించుకో అంది. నేను వద్దు అన్నాను. ఎందుకంటే మా అత్తయ్యకి ఇష్టం ఉండదు, చూస్తే అరుస్తారు అని చెప్పాను. అయినా 6 నెలలే కదా, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని మా అమ్మకి చెప్పాను. మా అమ్మకైతే భయం పోలేదు. ఇంకా 6 నెలలు నేను ఎలా ఉంటాను అని. ఒక వారం తర్వాత బొట్టన వేలు మీదున్న గోరు మొత్తం ఊడిపోయి కొత్త గోరు రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మార్నింగే వచ్చాను, అన్నీ సర్దుకుంటున్నాను. నా బీరువాలో శారీస్ మొత్తం సర్దుతున్నా. అయితే నా పెళ్లి చీర కింద పడిపోయింది. ఇంకా ఫ్లోర్ మొత్తం డస్ట్ ఉంది. ఆ శారీకి డస్ట్ అయ్యింది. నేను వాష్ చేసి బయట ఆరేసాను. ఇంకా రోజు మొత్తం సర్దుతూనే ఉన్నాను. రాత్రి అయింది, డిన్నర్ చేసి పడుకున్నాం. అయితే నా కలలో నా పెళ్లి చీర బయట ఉంది కదా, ఆ చీరని పట్టుకొని ఎవరో ఒక అమ్మాయి ఆ చీరను పట్టుకొని తలకిందులుగా వేలాడుతుంది. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఇంకా నేను వెంటనే లేచి చూస్తే టైం 1:15 అయ్యింది. నాకు చాలా భయం వేసింది. మా వారిని లేపాను, బయట నా శారీ ఉంది తీసుకురండి అన్నాను. పొద్దున్నే తీసుకొస్తాలే, ఇప్పుడు ఎందుకు అన్నారు. లేదండి నాకు చాలా భయంగా ఉంది, ఇలా కలొచ్చింది అని చెప్పాను. ఇంకా వెంటనే మా ఆయన ఆ చీర తీసుకురావడానికి వెళ్ళారు. అయితే నేను విండోలో నుంచి చూస్తే సేమ్ నా కలలో కనిపించింది కదా, అలానే ఎవరో నుంచోనున్నట్టు అనిపించింది. ఇంకా ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా మార్నింగే లేచి పని మొత్తం చేసుకొని ఖురాన్ చదువుదామని కూర్చున్నాను. బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు నా బాడీ మొత్తం ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. నా హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. కిచెన్లో నుంచి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. నాకు ఇంకా భయం వేసి చదవడం ఆపేశాను.
ఆ ఖురాన్ బుక్ క్లోజ్ చేయగానే నార్మల్గా అయిపోయింది. అలానే నమాజ్ చదువుతున్నా కూడా సేమ్ అలానే అనిపించేది. ఇంకా మా ఆడపడుచుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తనకి సి సెక్షన్ జరిగింది, అబ్బాయి పుట్టాడు. ఇంకా 5 days హాస్పిటల్లో ఉంచారు. నేను కూడా పొద్దున్నే వెళ్ళిపోయి నైట్ మా హస్బెండ్తో ఇంటికి వచ్చేదాన్ని. ఇంకా నెక్స్ట్ డే డిశ్చార్జ్. మా ఆడపడుచు మా ఇంటికి రాను అన్నారు, ఎందుకంటే ఆపరేషన్ అయ్యింది కదా, స్టెప్స్ ఎక్కకూడదు. ఇప్పుడు మేము అద్దెకుంటున్న ఇల్లు 2 floors స్టెప్స్ ఎక్కాలి అని రాను అన్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ పాతింటికే వెళ్ళిపోయారు. తన కోసం మేము ఆ ఇల్లు తీసుకుంటే తను రాను అన్నారు. దాంతో నాకు ఇంకా చాలా కోపం వచ్చింది, ఏడుపు కూడా వచ్చేసింది. ఇంకా 6 నెలలు నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లోనే ఉండాలి. నాకు చాలా భయం వేసింది. ఇంకా మా అత్తయ్య ఆడపడుచుతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సరే, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి అక్కడే ఉందామన్నా ఆ ఇల్లు సరిపోదు. ఇంకా చచ్చినట్టు ఆ దయ్యం ఇంట్లోనే నేను 6 నెలలు ఉండాల్సి వచ్చింది. రోజు రాత్రి అస్సలు నిద్ర పట్టేది కాదు, చాలా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేవి. ఇంకా పెద్దింట్లో నేను, మా వారు, మా మావయ్య ఉండేవాళ్ళం. మా అత్తయ్య ఆడపడుచు దగ్గరే ఉండేవాళ్ళు. మార్నింగ్ అయితే మా హస్బెండ్ మావయ్య పనికి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా అమ్మమ్మ తాతయ్య కూడా షాప్ ఉండేది, వాళ్ళు కూడా వెళ్ళిపోయేవారు. ఇంకా నాకు చాలా భయం వేసేది. వాష్రూమ్కి వెళ్ళాలన్నా మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ లంచ్కి ఇంటికి వచ్చేది, నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తను వచ్చినప్పుడు నేను తనతో పాటు కాసేపు ఉండేదాన్ని. మా అమ్మమ్మ మళ్ళీ 3కి అలా షాప్కి వెళ్ళిపోతుంది, తర్వాత 5కి వస్తుంది. అంతవరకు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు, టీవీ ఉంది, కానీ నాకు భయం వేసేది ఒక్కదాన్నే చూడాలంటే. ఇంకా ఆ ఇంట్లో కూడా వెళ్ళేదాన్ని కాదు, బయట ఒక మంచం వేసుకొని అక్కడే ఉండేదాన్ని. ఎంత ఎండ ఉన్నా నేను లోపలికి వెళ్ళను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో ఉంటే ఇంకా భయం వేసేది. అది కాక ఏవేవో సౌండ్స్ కూడా వచ్చేవి. అలానే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఇంట్లో పని చేసుకోవడం లేట్ అయింది. మా ఆయన లంచ్కి చపాతీ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను చపాతీ చేద్దామని కిచెన్ రూమ్లో ఉన్న ఆ కబోర్డ్ని తెరుస్తున్నా కూడా నాకైతే చాలా భయం వేసేది. ఎందుకంటే ఆ కిచెన్ చాలా పెద్దది అండ్ లోపలికి ఉండేది. ఆ కబోర్డ్లో చపాతీ పీట ఉంది, అది తీద్దామని ఓపెన్ చేస్తుంటే అస్సలు అది ఓపెనే అవ్వడం లేదు. అప్పటికే 12 అయ్యింది. మా ఆయన ఏమో టైంకి 1 అవ్వగానే వచ్చేస్తారు, ఇంకా లేట్ అవుతుంది అని ఆ టెన్షన్లో నేను కబోర్డ్ హ్యాండిల్ గట్టిగా ఓపెన్ చేశాను. అది ఒక్కసారిగా ఫోర్స్గా ఓపెన్ అయ్యి నా ఫోర్ హెడ్కి గట్టిగా తగిలింది. ఇంకా దాంతో నేను కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. నాకప్పుడు ఆ కబోర్డ్లో నుంచి ఆ దయ్యం నా మీదకెక్కి బయటకు వచ్చింది. అది ఎంత భయంకరంగా ఉందంటే, తన బాడీ మొత్తం కాలిన దెబ్బలు, తన హెయిర్ తనకంటే పెద్దగా ఉంది, తన కళ్ళు మొత్తం తెల్లగా, అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే తనని చూసి నేను పైకి లెగుద్దామన్నా లెగవలేకపోతున్నాను. ఇంకా నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఆ తర్వాత నా ఫోర్ హెడ్ పైన నుంచి ఆ రక్తం కళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు నేను లేచి చూస్తే నా ఫేస్ మొత్తం బ్లడ్ కారిపోతుంది. ఇంకా నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పటికే టైం 12:30 అయ్యింది. ఇంకా నేను లేచి చూస్తే మా ఫ్లోర్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంకా త్వరగా బురకా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చా. అలానే ఫాస్ట్గా మా తాతయ్య షాప్కి వెళ్ళిపోయాను. అప్పుడు మా అమ్మమ్మ చూసి నా ఫేస్ మొత్తం ఫుల్ రక్తం ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మా వారికి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పింది మా అమ్మమ్మ. ఇంకప్పుడు మా అమ్మ హాస్పిటల్లో నన్ను అలా చూసేసరికి తనకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా నేను ఆ ఇంటికి నిన్ను పంపిను, మనం వెళ్ళిపోదాం మన ఇంటికి అని నాకు చెప్పింది. మా వారితో ఏమో ఆ దెబ్బ తగ్గేంత వరకు కూడా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి నన్ను తీసుకొని మా అమ్మ ఇంటికి వచ్చేసింది. అక్కడ పర్లేదు, నేను బాగానే ఉన్నాను. 1 వారం ఉండి మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేసాను. తర్వాత నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, నీరసంగా ఉంది అని, స్టమక్ పెయిన్ వస్తుంది అని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ టెస్ట్ చేస్తే నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఇంకా నేను చాలా హ్యాపీ ఉన్నా, ఫస్ట్ టైం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎంత హ్యాపీగా ఉన్నానో అంత భయం వేసింది మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలని. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఇంకా ఆ ఇంటికి నువ్వు అస్సలు వెళ్ళొద్దు అని. నేను రాను అని మా వారికి చెప్పా. నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండేవి, అసలు వాటర్ తాగినా ఉండేది కాదు, అంత వామిటింగ్స్ అయ్యేవి.
అందుకే మా అత్తయ్య కూడా సరే అని 3 నెలల వరకు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండు అన్నారు. సరే అని నేను హాస్పిటల్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ 2 నెలలు చాలా హ్యాపీగా ఉన్నా. ఇంక థర్డ్ మంత్ వచ్చింది. నిద్ర చేయడానికి మా ఇంటికి వెళ్ళాలి గాని మా అత్తయ్య ఫోన్ చేసి రమ్మన్నారు. ఇంక నాకు భయం స్టార్ట్ అయ్యింది. నేను రాను అని చెప్పా. అయినా అలా ఉండకూడదు, 2 నిద్రలు చేయాలి అన్నారు మా అత్తయ్య. నువ్వు వచ్చేయి ఇంకా అని ఫోన్ చేసి నాకు చెప్పారు. మా అత్తయ్య మా ఆడపడుచు దగ్గరే ఉండేవారు. తనకి కూడా అబ్బాయి పుట్టాడుగా, అక్కడే ఉండేవారు. నేను చెప్పా, నేను వస్తే ఒక్కదాన్నే ఉండాలిగా, నేను రాను అంటే, లేదు నేను వస్తాను 2 డేస్ ఉంటానని మా అత్త అబద్ధం చెప్పారు. సరే అని ఇంక నాకు ఆ రోజే థర్డ్ మంత్ ఎంటర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళా. స్కాన్ చేశారు. బేబీ హార్ట్ బీట్ వచ్చేసిందంట, నార్మల్గా ఉంది అన్నారు. మా అమ్మకైతే అస్సలు ఇష్టం లేదు నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం. అయినా మా అత్తయ్య చెప్పారని ఏమనలేదు. హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మా అమ్మ నన్ను వదిలిపెట్టడానికి వచ్చిందిగా. ఇంకా నాతో పాటు మా వారు ఇంటికి వచ్చేంత వరకు ఉండి రాత్రి అయ్యిందని మా అమ్మ నాకు ఏం కాదులే 2 రోజులేగా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళింది. ఆ రోజు నేను ఇంటికి వచ్చానని మా అత్తకి కాల్ చేశాను. నేను రానిప్పుడు, నువ్వు ఒక్కదానివే 2 రోజులుండి వెళ్ళిపో అన్నారు. నాకు చాలా కోపం వచ్చేసింది. ఆ విషయం నాకు ముందే చెప్పుంటే అసలు నేను వచ్చేదాన్నే కాదు కదా. ఇంకప్పుడు చేసేదేం లేక ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో నేను మా వారు మాత్రం ఇద్దరమే ఉన్నాము. నాకేమో నిద్ర రావడం లేదు, భయం వేస్తుంది. ఇంతకు ముందైతే నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు బేబీ ఉంది నాకు. ఏమన్నా అయితే బేబీ ఎలా అని చాలా ఆలోచనలు వచ్చేవి. అలా అలా టైం 1 అయిపోయింది. మేము బెడ్రూమ్లో ఉన్నాము. బయట హాల్లో ఎవరు ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. ఇంకా నాకు దాంతో చాలా భయం వేసింది. మా వారికి చెప్పాను, లేచి బయటికి వెళ్ళి చూస్తాను అన్నారు. నేనేమో వద్దు అన్నా. ఏం కాదులే నేను వెళ్తా, నువ్వు ఇక్కడే ఉండు అని లైట్ వేసి బయటికి వెళ్ళి చూశారు. హాల్లో టీవీ పక్కన ఒక పెద్ద పిల్లి మనిషిలాగే కూర్చొని ఏడుస్తుంది. అది కూడా నల్లగా ఉంది, కానీ దాని కళ్ళు మాత్రం వైట్ కలర్లో ఉన్నాయి. అసలు వైట్ ఐస్ ఉంటాయి ఆ పిల్లికి అని ఆ పిల్లిని చూస్తుంటేనే భయం వేసింది. అంత భయంకరంగా ఉంది ఆ పిల్లి. నోట్లో నుంచి రక్తం వస్తుంది. మేము మా బెడ్రూమ్ బయట చూస్తే హాల్ కనిపిస్తుంది. హాల్లో చూస్తే ఆ పిల్లి పెద్దగా ఉంది. మా డోర్స్ అన్నీ లాక్ చేసే ఉన్నాయి. అసలు అది ఇంట్లోకి ఎలా వచ్చింది అని మేమిద్దరం అనుకుంటూ ఆ పిల్లి వంకే చూస్తున్నాము. మా వారు దాన్ని షూ అన్నారు. నాకు భయం వేసింది. అది పిల్లి కాదు, మీరు దాని దగ్గరికి వెళ్ళొద్దు అని నేను ఏడుస్తూ చెప్తున్నా. నాకు చాలా భయం వేసింది ఆ పిల్లిని చూస్తుంటే. మా ఆయన కొంచెం ముందుకు వెళ్ళి షూ అన్నారు. ఇంకంతే, ఆ పిల్లి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. అప్పుడే కరెంటు పోయింది. అసలు ఆ సిచ్యువేషన్ నాకు ఎంత భయం వేసిందంటే చెప్పలేను మాటల్లో. ఇంకా మా ఆయన ఫోన్లో టార్చ్ వేసి చూసాము, ఆ పిల్లి లేదు అక్కడ. ఇంకా భయం వేసింది. నేను ప్రెగ్నెంట్ కదా, భయం వలన నా బీపీ లో అయిపోతుంది. నేనంతే ఏడుస్తూ ఉన్నా. నా పొట్ట పైన అలానే హ్యాండ్ వేసి ఉన్నాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే కదా, బయటకు వచ్చి చూస్తే అందరింట్లో కరెంట్ ఉంది, మా పోర్షన్లోనే లేదు. నేను మా వారు షాక్ అయిపోయాము, ఏంటి ఇలా జరుగుతుంది అని. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంకా బయటే ఉన్నా, సడన్గా కరెంట్ వచ్చింది. ఇంకా మా వారు లోపలికి వెళ్దామంటే లేదు నేను రాను అని చెప్పా. అయినా ఏడుస్తూనే ఉన్నా, నాకు భయం వేస్తుంది, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతా అని ఏడుస్తూనే ఉన్నా. సరే ఇప్పుడు టైం 2 అయింది కదా, రేపు పొద్దున్నే వెళ్ళిపోదాంలే అని చెప్పారు. బయటే ఉంటే ఇంకా భయం వేస్తుంది, లోపలికి వెళ్దాం పదా అని నన్ను తీసుకెళ్లారు. అప్పుడు టైం రాత్రి 2:30 అయింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పిల్లి ఎక్కడా కనిపించలేదు. ఇంకా పడుకో, మార్నింగ్ వెళ్ళిపోదాంలే అని మా వారు పడుకున్నారు. నాకు మాత్రం నిద్ర రావడం లేదు. కొంచెం సేపు అలానే ఆలోచిస్తూ పడుకున్నా. అయితే కలలో ఎవరో ఒక ఆమె నన్ను, మా కిచెన్లో షింక్ ఉంటుంది కదా, ఆ షింక్ మీద నన్ను గట్టిగా తోసేసింది. అప్పుడు నా పొట్ట వెళ్ళి ఆ షింక్ బండకి తగిలి నొప్పొస్తుంది. ఇంకా సడన్గా నిద్రలో నుంచి లేచి చూస్తే అక్కడ ఏం లేదు, కానీ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. నాకు భయం వేస్తుంది. ఇది కలైనా నాకు నిజంలా అనిపిస్తుంది. నేను ఎంతసేపు ఏడ్చినా కదా, నా కళ్ళు మంట పుడుతున్నాయి, కానీ నాకు భయం వేస్తుంది, నిద్రే రావడం లేదు. ఆ ఒక్క రాత్రి నేను అసలు పడుకోలేదు. నా స్టమక్ పైన చేయి వేసుకొని అలాగే ఉన్నాను.
ఇంకా తెల్లవారుజామున 5:30 అయ్యింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టండి అని మా వారితో చెప్పాను. మా ఆయన వాళ్ళ అమ్మకి కాల్ చేసి తను వెళ్ళిపోతుందంట అని చెప్పారు. ఇంకా మా అత్త ఫోన్లోనే నన్ను అరుస్తున్నారు. ఏంటిది 2 డేస్ ఉండమన్నానుగా, అంతా తన ఇష్టమేనా అని అరుస్తున్నారు. ఇంకా కాల్ కట్ చేసి మా హస్బెండ్ నాతో, మా అమ్మ 2 డేస్ ఉండమంది, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని రివర్స్ మాట్లాడుతున్నారు. అలా మా ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దదయ్యింది. ఇంకా గొడవలో నన్ను నెడితే నేను వెళ్ళి షింక్ మీద పడ్డాను. నా ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఇంకెక్కడెక్కడ తగిలిందో నాకు స్పృహ లేదు. ఇంకా రోజు మా పక్కన పోర్షన్లో ఉండే ఆంటీ మా అమ్మకి ఫోన్ చేసి రమ్మన్నారు. అలా నన్ను పక్క పోర్షన్ ఆంటీ చూసి నా ఫేస్ మొత్తం ఫుల్ రక్తం ఉంది కదా క్లీన్ చేస్తున్నారు. ఆ రోజు ఆ దెబ్బ తగిలి నాకు అబార్షన్ అయ్యింది. ఆ రోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎంతో ఇష్టంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మేము డివోర్స్ దాకా వెళ్ళాము. ఏంటో ఆశగా 3rd మంత్ జాగ్రత్తగా కాపాడుకున్న బేబీ పోయింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అదంతా జరిగింది ఆ ఇంటి వల్లే అని తర్వాత అర్థమైంది. కానీ ఏం చేస్తాం, నష్టమైతే జరిగింది నాకే కదా. నా ఫస్ట్ బేబీని నేను కోల్పోయాను. ఇప్పుడు కూడా ఆ బేబీ నాకు కలలో వస్తాడు. ఆ ఇంట్లోనే ఉన్నట్టు, నాకు హెల్త్ బాగాలేదంటే చాలు నాకు కనిపిస్తాడు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు మా వారు వచ్చి వేరే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా ఇల్లు వద్దులే, నువ్వు నేను సపరేట్గా ఉందాము అని చెప్పారు. అయినా మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. మా పిల్లకి ఏమైనా అయితే ఏంటి, అసలు రక్తం వచ్చేలా కొట్టారు అని అడిగారు. అప్పుడు మా ఆయన, లేదు నేనున్నాను, ఏం కాదు పంపించండి, మేము సపరేట్గా ఉంటాము, గొడవ ఏం జరగదు అని చెప్పారు. అప్పుడు మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. నాకు అబార్షన్ అయినప్పుడు 16 ఇయర్స్, నా హెల్త్ బాగాలేదు అని డాక్టర్ తిట్టారు. చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఇలానే అవుతుంది అన్నారు. కానీ ఆ బేబీ కోసం నేను చాలా ఏడ్చాను. కానీ నాకు ఇప్పుడు దేవుడు 2 అబ్బాయిలను ఇచ్చాడు. ఒకడికేమో 4 సంవత్సరాలు, ఇంకొకరికి 5 months. ఇప్పుడైతే వాళ్ళే నా ప్రపంచం. ఆ ఇంట్లో జరిగింది నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేను. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగానే ఉన్నాము. ఇది నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇంతకీ అసలు ఆ దయ్యం ఎవరు, అక్కడ ఎందుకుంది అని చెప్పలేదు కదా. మేము ఇల్లు మారి కొత్త ఇంటికి వెళ్ళడానికి కొత్త ఇంటి డోర్ నెంబర్ హజరత్కి చూపించాము. అప్పుడు ఆ పాత ఇంటి డోర్ నెంబర్ కూడా చెప్తే ఆ హజరత్ మొత్తం డీటెయిల్గా చెప్పారు తన గురించి. కొన్ని సంవత్సరాలకి ముందు ఎవరో ఒక అమ్మాయి కాల్చుకొని చనిపోయిందంట. ఆ ప్లేస్ అప్పుడు గుడిసెల్లు ఉండేది అక్కడ. ఆ తర్వాత వేరే వాళ్ళు ఆ ప్లేస్ కొని బిల్డింగ్ కట్టారు. ఆ పోర్షన్లో మేము వెళ్ళాము. అదే ఇంట్లో ఇప్పుడు కూడా అమ్మాయి ఉంది. అదే నీ అబార్షన్ అవ్వడానికి కారణం, నీ బిడ్డ తన దగ్గరే ఉన్నాడు అని చెప్పారు. సేమ్ నేను 3 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది నా కలలో కనిపించి ఎలా అయితే షింకు కేసి కొట్టిందో అలానే జరిగింది. మా వారు నన్ను నెట్టగానే నేను వెళ్ళి దాని మీద పడ్డం, నాకు అబార్షన్ అవ్వడం ఇలానే జరిగింది. అసలు అమ్మాయి అక్కడ ఎలా చనిపోయింది, ఏం జరిగింది అని అంత డీటెయిల్గా అయితే మేము వెళ్ళలేదు. ఇంకా మేము ఆ ఇల్లు ఖాళీ చేశాక ఎప్పుడు ఆ ఇంటికి నేను వెళ్ళలేదు. ఆ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడను నేను. అంత భయం నాకు ఆ ఇల్లు అంటే. విన్నారుగా, తను ఫేస్ చేసిన ప్రతి ఒక్క సీన్ ఎంత భయంకరంగా ఉందో. వినడానికి మనకే అంత భయం వేస్తే తను ఎక్స్పీరియన్స్ చేసిన తనకి ఇంకెంత భయం వేయాలి. వద్దు వద్దు అనుకుంటూనే మళ్ళీ అదే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళు తనని అర్థం చేసుకొని తనకి సపోర్ట్గా ఉండి వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ అమ్మ వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా అత్తింటి వాళ్ళు అర్థం చేసుకోరు కదా. పోనీ తోడుగా అన్న ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. తనొక్కతే ఆ ఇంట్లో ఉంది. ఆ రోజు వాళ్ళ అత్తగారు అంత మొండిగా ప్రవర్తించకపోయి ఉంటే ఈ రోజు తనకి ఆ బిడ్డ మిగిలేదేమో. కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంటేనే బాగుంటాయి. కానీ 6 నెలల నరకం ఆ ఇంటి గోడల్లో ఇప్పటికీ దాగి ఉందేమో. భయం మన కళ్ళ ముందుండదు, మన చుట్టూ ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ దాగి ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని భయానక ప్రయాణాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారా? ఎవరూ నమ్మని ఒక భయంకరమైన నిజం మీ జీవితంలో జరిగిందా? ఒకవేళ జరుగుంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక భయంకరమైన రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.